అదే పప్ప అంటే లైఫ్ లో తృప్తి కోసం చేయాల్సిన పనులు కూడా ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. తృప్తి అనేది ఎట్లా వస్తుందో మనము ధ్యానపూర్వకంగా చూస్తే తప్ప తెలియదు. లేకపోతే తృప్తి వెంట పడుతూ ఉంటాడు మనిషి. తృప్తి, సంతృప్తి, అసంతృప్తి, ఈ మూడు. ఓకే. సో తృప్తి అనేది వచ్చిపోతూ ఉంటుంది. తృప్తి అనేది బేసికల్గా ఇంద్రియాలకు సంబంధించిన ఒక డైమెన్షన్. ఇంద్రియాలు లేకపోతే తృప్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు నాలుక ఉంది, నా మనసులో ఛాయిస్ ఉంది. కుక్క తింటది, తృప్తి లేదు దానికి. ఛాయిస్ ప్లస్ ఇంద్రియాలు కలిస్తే తృప్తి వచ్చింది అన్నట్టు. కుక్క మేక గడ్డి తింట, తృప్తి ఉండదు, తింటది. అది తృప్తి కోసం ట్రై చేయదు. మనిషి ఎందుకు ట్రై చేస్తున్నాడు? మనిషికి ఈ సమాజం వల్ల ఛాయిస్ ఏర్పడ్డది. ఆది మానవుడు ఒక ఉండింటే వాడు అడవికి పోయి ఒక వేటను కొట్టుకొని ఒక పక్షి దొరికితే చీల్చి తిని ఆడ పడేసిపెట్టాడు. తృప్తికి ఈరోజు నాకు భోజనం ఏముందిరా కంసు పిట్టానే ఉండదు. తృప్తి ఎప్పుడు వస్తుంది? ఛాయిస్కి నీ ఇంద్రియాలు జోడించినప్పుడే తృప్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశము ఏ పుస్తకాలు లేదు. తృప్తి పడొద్దు, తృప్తి పడాలి, అసంతృప్తి వద్దని చెప్పి తృప్తి ఎట్లా వస్తుంది డాడీ? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని చెక్ చేసుకో. డోంట్ ట్రస్ట్ మీ, డోంట్ బిలీవ్ మీ ఆల్సో. ఇప్పుడు నేను చెప్పింది రిపీట్ చేయి. ఛాయిస్, నీలో ఉన్న ఛాయిస్ ప్లస్ నీ ఇంద్రియాలు కలిస్తేనే తృప్తి ఉంది. నీలో ఉన్న ఛాయిస్ ప్లస్ నీ ఇంద్రియాలు కలిస్తే తృప్తి. ఇప్పుడు మంచి భోజనం ఎట్లుంటుందో నీకు ఛాయిస్ ఉంది. ఇప్పుడు ఓన్లీ భోజనం ఒక్కటి తృప్తినియదు. ఎదురుగా ఒక సినిమా నడుస్తూ ఉంది, కళ్ళకి సినిమా నచ్చుతుంది, నచ్చిన వ్యక్తితో కూర్చుందో ఆ స్పర్శ నచ్చుతుంది, నచ్చిన భోజనం నాలికలో వేసి నాలిక కూడా నచ్చుతుంది, ఆ తర్వాత స్మెల్ బాగుంది. వీటన్నిటి కలయికలో నీ ఛాయిస్ ఫుల్ఫిల్ అయింది. అట్లా తృప్తి కలిగింది అనమాట. సో సంతృప్తి కొంచెం అడ్వాన్స్డ్ దీనికంటే. అందుకే క్రాంతి, సంక్రాంతి అనే 2 పదాలు ఉంది. అంటే తృప్తి అనేది ఓన్లీ నీ యొక్క ఇంద్రియాలకు సంబంధించింది. నువ్వు తినే ఆహారము ముట్టుకునేదో దానికి సంబంధించింది. తృప్తిగా జీవిస్తుందంటే ఉన్నంతలో అని. సంతృప్తి అంటే నీవు నీ ఇంద్రియాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న విషయాలు కూడా బాగున్నప్పుడు ఓవరాల్గా తృప్తి కలుగుతుందా, సంతృప్తి ఉందా? జీవితం తృప్తిగా ఉందా, సంతృప్తిగా ఉందా అంటే నేను తింటున్నా, పడుకుంటున్నా, అంత బాగుందంటే తృప్తి. దాంతోపాటుగా మా అత్త బాగుంది, మా అమ్మ బాగుంది అంటే నీకు సంబంధం లేనివి కూడా చాలా బాగుండటంతో ఒక సంతృప్తి, అంటే సమ్ టోటల్ ఆఫ్ తృప్తి కలిగింది అనమాట. అందుకని తృప్తి, సంతృప్తి 2 ఒకటే. ఇది ఎలా అంటే మంచి భోజనంతో తృప్తి, మంచి భోజనం మంచి హోటల్లో మంచి వ్యక్తి వడ్డిస్తే సంతృప్తి అయింది. తృప్తి మంచి వ్యక్తి వడ్డించలే కానీ భోజనం తృప్తిగానే ఉంది. మంచి వ్యక్తి నీ పక్కన లేడు, పాత గోడలో తింటుంది కానీ భోజనం తృప్తిగా ఉంది. కానీ సంతృప్తి ఎప్పుడైతుంది? అంబియన్స్ మారింది, వ్యక్తులు మారిండ్రు. గుడ్ మార్నింగ్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఇదంతా కలిపి ఒక సంతృప్తి ఏర్పడుతుంది. ఇదంతా షార్ట్ లివ్డే, ఎక్కువసేపు ఉండదు తృప్తి. టీ ఎంతసేపట్లో చల్లగా అయిపోతుంది? జస్ట్ 1 minute 2 minutes, మ్యాక్సిమం 5 minutes. తృప్తి అంతకంటే ఎక్కువ ఉండదు. సో అంత షార్ట్ లివ్డ్ అనమాట. ఒక్కసారి తృప్తి వచ్చిన తర్వాత లైఫ్ అంతా ఇది చాలని మైండ్ అన్నది, మళ్ళీ రేపు తృప్తి కావాలంటది. సేమ్ అదే, అది ఉండదు, దాని నేచరే ఉండదు. ఇప్పుడు గులాబీ పువ్వు 2 రోజులు ఉంటుంది, దాని నేచర్ అది, అంతకంటే ఎక్కువ ఉండదు. నిద్ర 8 hours 6 hours, దాని నేచర్ అది. 365 days మా డాడీ ఇంకా లేవాలంటే పోయినట్టు. తృప్తి మనకు ఎక్కడ మనసులో కలుగుతుందా, మైండ్ లో? సెన్సెస్, ఇంద్రియాలకు సంబంధించింది. అంటే నీ కళ్ళు ఏదో చూస్తున్నాయి, సినిమా చూస్తే తృప్తిగా ఉందనుకో, అది భోజనానికి నాలుకకి సంబంధం లేదు, ఆ ఒక్క ఇంద్రియం నిండాలన్నమాట. అంటే నీ ఛాయిస్ ప్లస్ కళ్ళకి నచ్చింది అది, అందుకని సినిమా సాటిస్ఫైడ్గా ఉంది అంటాం. భోజనం కళ్ళకి సంబంధం లేదు, కొంత ఉంది, రంగూరు, పప్పు గిప్పు, ఆకారము, ఇదంతా డెకరేషను, దాంతోపాటు నాలుక సాటిస్ఫై అయింది, దాంతో ఈ 2 కలిపి తృప్తి అయింది. కొన్నిసార్లు కళ్ళకి సంబంధం లేదు, నాలుకకి సంబంధం లేదు, టచ్, ఎవరు నచ్చిన వ్యక్తి భుజం మీద చేస్తే అసలు చాలా తృప్తిగా అనిపిస్తుంది, అది కూడా టచ్కి సంబంధించింది. కొన్నిసార్లు కాఫీ ఉంది, కళ్ళకేం సంబంధం ఉండదు, టచ్కి ఏం సంబంధం,
అంతే కదా. సో అట్లా తృప్తి అనేది ఒక్కొక్క ఇంద్రియానికి ఉంది విత్ ఛాయిస్. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఛాయిస్ ప్లస్ కళ్ళు, తింటున్నప్పుడు ఛాయిస్ ప్లస్ కళ్ళు నోరు, టీ తాగుతున్నప్పుడు స్పర్శకు పెద్ద ఏమీ లేదు. అదే ప్రియుడితో ఉన్నప్పుడు కళ్ళకి లేదు ఏమి లేదు. వాడు మంచి డ్రెస్ వేసుకుంటే అది మంచిదే, లేకపోయినా టచ్ చాలు, ఆ టచ్ ఒక్కటి చాలు. ఇట్లా గురువు గారి ఆశీర్వాదం, గురువు అందంతో పని లేదు. సో కొన్నిసార్లు సో ఒక్కొక్క ఇంద్రియానికి ప్లస్ ఛాయిస్ కలిస్తే తృప్తులు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయినాయి అనుకో, సంతృప్తి కలుగుతుంది. అంటే టచ్ బాగుంది అంటే అందుకే మనం గమనించిన బంధువులు వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ టచ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు కౌలించుకుంటారు. దూరం నుంచి వచ్చారా కూర్చొని అనం మనం పరిగెత్తుకొని టచ్ చేసుకుంటే స్పర్శ సాటిస్ఫై అయింది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా పెడితే తింటాం, భోజనం సాటిస్ఫై అయింది. వాళ్ళు మనం వచ్చినందుకు పాత చెడ్డీళ్ళు పాత బనీళ్ళు కాకుండా ఫ్రెష్గా బట్టలు వేసుకుని వచ్చారు, ఇల్లు బాగా అది మంచి సోఫా సర్ది పెట్టారు, కళ్ళు సాటిస్ఫై అయినాయి. మంచి టీ తాగుతారా అంటే టీ ఇస్తే ముక్కు సాటిస్ఫై అయింది. ఇవన్నీ కలిపి చెవులు సాటిస్ఫై అయింది. అన్ని ఇట్లా చేసిన అంటే అన్ని అంటే అర్థమైంది కదా. సో జ్ఞాని ఎవడంటే ఈ మాయలకి వెళ్ళి బయటపడ్డు. జ్ఞానం అంటే ఇదే. జ్ఞానం అంటే ఇంద్రియాలు ఏందో అర్థం చేసుకున్నావు, ఛాయిస్ పక్కన పెట్టినావు, అవసరాన్ని గుర్తించినావు. ఇప్పుడు పప్పు బాగుందా, పప్పు బాగుండడం ఏంటండి, తినాలి అంతే. అంటే నాకు ఈ పప్పు కావాలి అన్నది మనిషికి ఉండొచ్చు. గొప్ప గొప్ప యోగులకు కూడా మోతిచూరు లడ్డు తినాలన్న కాంక్ష ఉన్నది, కానీ అది లేకపోతే మాకు తరకం అట్లేం లేదు. అది ఉంటే తిన్నారు. ఒక డబ్బా నిండా మొత్తం తిన్న గురువులు ఉన్నారు. మామిడికాయ పచ్చడి జాడీలో నుంచి నాకిన గురువులు ఉన్నారు. అంటే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అరే ఏదన్నా ఈరోజు మంచి చేసి పెట్టండి రా అని చేస్తారు. అట్లా ఉన్నారు. చదివితే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు, అది మానవ సరదా కోసమే, తృప్తి కోసం వెంపర్లాడడం కాదు, తృప్తి ఉండు. సో ఇదొక డైమెన్షన్ టు లైఫ్. ఇప్పుడు మన ఇంద్రియాలకి నెక్స్ట్ ఇంకేమన్నా గొప్ప ఇంద్రియాలు ప్లస్ చాయిస్, ఈ రెండు లేని స్థితి ఏమైనా ఉందా? మరణించినప్పుడు నిద్రలో తృప్తి ఉందా? నిద్రలో తృప్తి నిద్ర తర్వాత ఉంది, తృప్తి ఏముండదు. తృప్తిగా హాయిగా నిద్రపోయినంట, తృప్తిగా కాదు. ఇంద్రియాలతో సంబంధం లేకపోతే హాయి ఉంది. అంటే ఇక్కడ తృప్తి ఫుడ్ కి సంబంధించి వస్తుంది. నాట్ ఓన్లీ ఫుడ్, మంచి సినిమా చూస్తే కూడా సాటిస్ఫై అవుతావు, మంచి వ్యక్తిని కలిస్తే సాటిస్ఫై అవుతావు, మంచి కాఫీ తాగితే సాటిస్ఫై అవుతావు, మంచి చీర నీ డైరెక్ట్ క్లాత్ భలే ఉంది చాలా బాగుంది సాటిస్ఫైడ్. అంటే తృప్తి కూడా హ్యాపీనెస్ లో ఒక భాగమే. అంటే హ్యాపీనెస్ అనేది ఒకటి నీ లైఫ్ లోకి వస్తూ పోతూ ఉంటే కలిగేది. తృప్తి అనేది ఇంద్రియ సహితమే. ఉద్యోగం వస్తే హ్యాపీ ఉంటది, తృప్తి ఉండకపోవచ్చు. తృప్తి అంటే ఇమ్మీడియట్ గా చెప్తే కదా, దాని షార్ట్ లివ్డ్. అంటే ఇప్పుడు కాఫీ తాగినావు, ఇప్పుడు తృప్తి కలిగింది, పావుగంట తర్వాత ఉండదు, అది ఎవాపరేట్ అయిపోవాల్సింది. మంచి స్మెల్ తీసుకుని తాగేసిన తృప్తి వచ్చి అంతే. ఇప్పుడు నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అతను టచ్ 100వ రోజు ఏముండదు తృప్తి, చేది వంట చేసుకోవాలంటే తప్పేం లేదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ తృప్తి. సో ఇప్పుడు మళ్ళా ఇది జనరల్, రోజు ఫ్రెష్ అనిపిస్తుంది. అందుకే రోజు తృప్తి కావాలనిపిస్తుంది. వాడు టీ తాగుతున్నాడు, తృప్తిని తాగుతున్నాడు. కాఫీ నేను రోజు తాగినా నాకు రోజు ఫ్రెష్ గానే అనిపిస్తుంది. దట్స్ ద పాయింట్. ఇప్పుడు ఆ కాఫీ లేకపోతే మళ్ళీ తృప్తి ఉండదని ముడిపడి ఉంది. అట్లా తప్పేమి లేదు. అన్నీ డబ్బు సంపాదించుకుని రోజు తాగిన కాఫీ 1000 ఏళ్ళు తాగు ఎవడొద్దన్నాడు. ఎవ్రీడే 3 times సాటిస్ఫైగా, ఎవ్రీడే నచ్చిన స్పర్శని సాటిస్ఫైగా, శృంగారం అట్లాగే వచ్చింది. అంటే అన్ని దిక్కుల తృప్తి కలిగితే ఓవరాల్ గా తృప్తి కొన్నట్టు అనిపిస్తుంది. అసంతృప్తి ఎప్పుడు వస్తుంది? మంచి కాఫీ తాగాలనుంది, స్మెల్ బాగలేదు, మంచి రెస్టారెంట్ మస్తుంది కానీ భోజనం బాగాలేదురా, బిరుసు ఇది అసంతృప్తి వచ్చింది. అదే చాయిస్ ఇంద్రియాలకు నచ్చింది అది, కానీ చాయిస్ అనేది నేను అనుకున్నది ఇది కాదబ్బా, వాట్ ఎవర్. సో అసంతృప్తి, ఈ అసంతృప్తి కాస్త నిరాశ వచ్చేసింది. చాయిస్ ప్లస్ ఇంద్రియాలు తృప్తి. ఇప్పుడు చిన్నపిల్లవాడు పాలు తాగుతాడు, అమ్మ పాలు, తృప్తి ఏమి ఉండదు, ఆకలి మాత్రమే ఉంది. తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఈ అమ్మ పాలు కదా, ఆ అమ్మ పాలు అంటే తృప్తి స్టార్ట్ అయింది. వాడు సర్చ్ చేస్తున్నాడు, నాకు నీ పాలు నచ్చలేవు, నాకు కొంచెం బోర్నవిటా మిక్స్ చేయి, అక్కడ తృప్తి వచ్చింది. అంటే చాయిస్ వచ్చిన తర్వాత తృప్తి వచ్చింది. ఇది ఒక డీప్ రూటెడ్ అబ్జర్వేషన్, అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. చాయిస్ వచ్చిన దగ్గర మైండ్ కూడా వాడికి వచ్చింది కదా. చాయిస్ అంటే ఎంపిక, ఆల్రెడీ చాలా చూసి వాడు ఎంచుకున్నాడు ఒక దాన్ని. పెరిగిన తర్వాత వాడికి చాయిస్ వచ్చింది.
మైండ్ ఎదిగిన తర్వాతనే ఛాయిస్ వస్తుంది. ఇప్పుడు ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ తృప్తి. సో దీనికి బియాండ్గా జ్ఞానుల జీవితం ఎట్లా భిన్నం అంటే, వాళ్ళకు ఇంద్రియాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఛాయిస్ తీసేసారు, లేదా వాళ్ళ ఛాయిస్ని సెటిల్ చేసారు. రెండిట్లో ఏదో ఒకటి చేసారు. వాళ్ళు కాఫీ ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసి అలా ఉండేవాడిని అక్కడ ఉంచాడు. ఇంకా తృప్తి లేదు. ఇంకా రెండోది, అది ఫిక్స్ చేశారు కాబట్టి దానికోసం ఎంపర్లాడు, అది పక్కా వస్తుంది, తాగుతాడు, అయిపోతుంది, అది అనివార్యం. రెండోది, జ్ఞాని మనస్సులో చెత్త లేదు. ఇప్పుడు నేను రోజు ఈ పాత ఇంట్లో ఉండి నాకు బోర్ వచ్చింది, సాటిస్ఫైడ్గా లేదు. రంగులు వేస్తారు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ ఇల్లేం మారలేదు, వెనుక గోడలు మారలేదు, రంగు మారింది, కానీ ఏదో కొత్త ఇంట్లో ఫీలింగ్ వస్తుంది. భార్య భర్త కొత్త బట్టలు వేసుకుంటే మళ్ళీ తృప్తి కనిపిస్తుంది. ఇదంతా ఒక లోక రీతి. అట్లా కాకుండా డీప్ రూటెడ్గా ఒక రియలైజేషన్ ఏమిటంటే, మొట్టమొదటిసారి విచారణ చేసినావు, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఆ ఇంద్రియాలు దేని వెంట పడుతున్నాయి. సినిమా చూసినప్పుడు ఛాయిస్ వల్ల ఆ సినిమా నాకు నచ్చుతుంది. చిన్నగా ఉన్నప్పుడు సినిమా ఏదైనా నచ్చింది. వెన్ దెర్ ఇస్ నో ఛాయిస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చిన్నపిల్లలకి ఏది పెట్టినా నాకుతారు, వాడికి ఇంకా ఛాయిస్ రాలే. ఛాయిస్ వచ్చినాక ఇది కాదు మమ్మీ, నాకు అది కావాలి, నాకు ఈ బిస్కెట్ వద్దు, నాకు కుక్కీ కావాలంటాడు. ఛాయిస్ వల్ల ఆ కుక్కీ వచ్చిన తర్వాత అది తను అనుకున్నట్టుంటే వెరీ నైస్, ఐఎమ్ సాటిస్ఫైడ్. అనుకున్నట్టు లేకపోతే అసంతృప్తి వస్తుంది. ఈ చట్రంలో మనిషి నిరంతరం సఫర్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక జ్ఞాని అంటే ఎవడు, ఏది ఉన్నా లేకున్నా హ్యాపీగా బతికేవాడిని నేను జ్ఞాని అంటున్నా. జ్ఞానం ఉన్నవాడిని కాదు. అది నాలెడ్జ్, అది ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వేరే. రకరకాల విషయాల్ని అంటే ఇది ప్రకృతి పరమైన జ్ఞాని. అంటే ఆధ్యాత్మిక పరంగా జ్ఞానం అంటే ఏది పోయే వాటి మీద వాడి యొక్క మానసిక స్థితి లేదు. వాడు ఏ ఊర్లో ఉన్నా తన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది వాడికి. వాడు ఎక్కడున్నా తన పని తాను చేసుకుంటాడు. వాడికి ఎవరి పట్ల అధికమైన ప్రేమ లేదు, అంతులేని విద్వేషము లేదు. వాడు ఎప్పుడు ఏది చూసినా ఫ్రెష్గానే చూస్తాడు. వాడు 2 నిమిషాల క్రితం అరిచుంటాడు, 3వ నిమిషం వెళ్ళి మాట్లాడతాడు. వాడికి ఏముండదు. ఎందుకు? ఎప్పటికప్పుడు తన యొక్క అభిప్రాయాలు ఏవైతే స్వైప్ అవుట్ అవుతా ఉన్నాయి. సో అతను కొత్త దాని వెంపర్లాడకుండా ఏది ఉందో దాన్ని కొత్తగా చూస్తూ ఉంటాడు అనమాట. తద్వారా నిరంతరము తృప్తి కలుగుతూ ఉంటాడు. తృప్తి కోసం ఇప్పుడు మామూలుగా అయితే తృప్తి వచ్చిపోతూ ఉంటుంది, మళ్ళీ కొంతసేపు తృప్తి ఉంటుంది, మళ్ళీ వచ్చిపోతూ ఉంటుంది. జ్ఞానికి క్షణక్షణము తృప్తి కలుగుతుంది. ఎందుకు? ఆ గోడ చూసిన తృప్తి, అరే భలే ఉంది, ఇది చూసినా భలే ఉంది, అరే చూసిన పంచ చాలా బాగుంది అంటే వాడేమి ఎక్స్ప్రెస్ చేయడు. నిరంతరం తృప్తి ఉంది కాబట్టి ఇంకా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం బంగారం పెట్టుకుంటాం, తీస్తాం కాబట్టి బంగారాన్ని చూపిస్తున్నాం. ఎప్పుడుండే ముక్కు చూపించిన వాడికన్నా ఎప్పుడు ఉన్నది చెప్పబడదు. అది లేదని కాదు, చెప్పబడదు. నిరంతరం తృప్తిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానిలో ఎగ్జైట్మెంట్ కనబడదు. తృప్తి సెటిల్ అయింది, హీఈస్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్. రెండోది, తనకు ఒక విశాల దృక్పథం ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా, ముగిద్దాం. తృప్తి కోసం వెంపర్లేదు వాడు, తన ఇంద్రియాలు ప్లస్ ఛాయిస్ ఈ రెండు వల్ల తను ఇట్లా ఉంటే నీకు టీ అని ఒక నిర్ణయానికి వచ్చాడు అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అలా టీ ఉన్నంతకాలం తృప్తి చెందాడు. ఒకసారి టీలో చక్కెర లేదు, ఇంట్లో చక్కెరనే లేదు, దాంతో టీ ఇసిరేసిపోయాడు. ఇది జనరల్ పర్సెప్షన్. వాడే జ్ఞాని అయ్యి వచ్చాడు. మళ్ళీ చక్కెరతో టీ ఇచ్చారు, ఒకరోజు చక్కెర లేదు, భయంగా ఇచ్చారు, సంతృప్తిగా తాగాడు. అడిగారు చుట్టుపక్కల వాళ్ళు, ఒకప్పుడు ఇదే విషయాన్ని కదా ఇల్లు వదిలేసిపోయిందంటే తెలియక. ఇప్పుడు చక్కెర ఉన్న టీ ఒక టేస్ట్ ఉంది, చక్కెర లేని టీ అరే ఇంకో టేస్ట్ ఉంది. అసలు ఉత్తగా నీళ్ళలో, వేడి నీళ్ళల్లో టీ పొడి చక్కెర వేసుకుంటూ ఒక టేస్ట్ ఉంది, అసలు చక్కెరనే లేదు, ఉప్పు వేసుకుంటూ ఒక టేస్ట్ ఉంది. దేని టేస్ట్ అనుకుంది, ఇదే అనుకుంటే నాకు బాధ అయింది. ఈరోజు అసలు ఇంట్లో చక్కెర లేదు, టీ పొడి లేదు, వేడిలు పట్టుకరా చూద్దాం ఎట్లుంటుందో, అరే ఇది కూడా బాగుంది. అసలు బేసికల్ గా నేను కోరుకుంటున్నది వేడి, అంటే ఇట్లే కాదు ఎట్లో అట్లా అందుకని తృప్తికి అనేక ద్వారాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నది, నేను ఐఎమ్ ఎవ్రీడే 24/7 ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. నాకే కాంప్లైంట్స్ లేవు. కొన్నిసార్లు వేరే వాళ్ళ వల్ల నేను కొంచెం ఏదైనా చేస్తానేమో, వ్యక్తిగతంగా నాలో అలజడి లేదు, నాలో కక్షలు లేవు, ప్రతీకారాలు లేవు, జీవిత ఆశయాలు లేవు, పీకేది లేదు, నేను సాధించేది లేదు.
నేను 2009లో నా గురించి నేను చెప్పుకున్న మాట, ఇన్ని కోట్ల మంది ప్రయోజకులు ఉన్న ఈ సమాజంలో నేను అప్రయోజకుడిగా ఉండబోతున్నాను. నా గురించి మర్చిపోండి అని చెప్పిన ఒక పెద్ద ఆయనకి, నువ్వు ఏదైనా చేయాలయా, నువ్వు ఏదైనా వీకాలయా అని నాకు ఊరికే చెప్తా ఉన్నాడు. చెప్తారు కదా పెద్దోళ్ళు, అంటే చచ్చిపోయాడు పక్కన దమాగ్ ఉండాలని వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు నేను ఆయనకి అట్లా వాకింగ్కి వెళ్దాం రండి అని చెప్పినట్టు గుర్తున్నాను. ఇన్ని కోట్ల మనుషుల సమాజంలో అందరూ ప్రయోజకులు, నేను అప్రయోజకుడిగా ఉందాం అనుకుంటున్నాను. నేను ఒక్కడిని ప్రయోజకుడిని కానంత మాత్రాన ఎవరికేం నష్టం సార్, నన్ను వదిలేయండి సార్ అట్లా. సో నేను ప్రశాంతతకి, ఆనందానికి, హాయికి పెద్దపీట వేశాను. ప్రపంచం అంతా డబ్బుకి, పేరు ప్రతిష్టలకి, కీర్తి ప్రతిష్టలకి పెద్దపీట వేస్తుంది. అందుకని దాని వెంట పడుతున్నాను. అవన్నీ నా లైఫ్లోకి వస్తే లేకపోతే లేదు. నేను నా పని చేసుకుందాం నిర్ణయించుకున్నాను. నేను నిజంగా బాగున్నా, జస్ట్ నా దగ్గర డబ్బు లేదు, బండి లేదు, ఉద్యోగం లేదని మీరు నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేస్తారు చెప్పండి. నేను ఇంకా చెప్తున్నా, మీరు ఇవన్నీ చేసి రిటైర్ అయ్యారు, కానీ మీరే బాలేరు. అడగకుండానే సలహా ఇస్తున్నారంటే మీరు అశాంతిలో ఉన్నట్టు. మీరు జస్ట్ నాతో ఉండండి, నన్నుగా చూడరాదు. ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు నేను ప్రయోజకుడిని కాదని మీకు ఎట్లా తెలుసు? నేను ఎంత పెద్ద ప్రయోజకుడిని, రూపాయి లేకుండా ఎంత హాయిగా ఉన్నా చూడు. సరిగ్గా చూడు నన్ను, నువ్వు చూడలేకపోతున్నావు, అందుకని నీలా నన్ను మారమని ఫోర్స్ చేస్తున్నావు. సో ఇది మన ఇద్దరి మధ్యన చివరి కాన్వర్జేషన్. నెక్స్ట్ టైం నన్నుగా చూసి సరదాగా మాట్లాడుతుంటే రండి. సలహాలు ఇవ్వడానికి నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నారనుకోండి, నా దగ్గరికి రావద్దు. అంటే మీరు ఓన్లీ సలహాలు ఇవ్వడానికి వస్తారు. అట్లా ఉండు, ఇట్లా ఉండు, అట్లా చేయి, ఇట్లా చేయి, అది కాదు పద్ధతి. నిన్ను ఎవడు అడిగిన రమ్మాయి? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ మై సెల్ఫ్. అట్లా నేరుగా నా వైపు చూసి వెళ్ళిపోయిండు. ఒక 2 days రాలేదు. నేను అనుకున్నా రాడేమో అని. మళ్ళీ వచ్చిండు, ఓయ్ రావే చాయ్ తాగుదాం. ఆ రోజు మొట్టమొదటిసారి అతను నార్మల్గా ఉన్నాడు, ఏ సలహా లేదు. సో లైఫ్ అంటే ఇది అని ఎవరికి తెలుసు? సక్సెస్ అంటే ఇదని ఎవరికి తెలుసు? 100 సార్లు ఫెయిల్ అవ్వడం కూడా సక్సెసే. ఎవడన్నా నాలాగా 100 సార్లు ఫెయిల్ అయ్యాడా? సక్సెస్. పెద్ద స్కూల్లో చదివి ఫెయిల్ అయితే సక్సెస్. కోట్ల ఆస్తిని అనుభవించకుండా ఎవరికి అనాథాశ్రమ సక్సెస్. ఏమి లేనివాడు కోట్లు సంపాదించే సక్సెస్. అన్నీ ఉండి బాధ ఉన్నావు అనుకో, అది ఫెయిల్యూర్. ఏమీ లేవు, ఆనందంగా ఉంటే సక్సెస్. ఉన్న పదార్థాన్ని ప్రసాదంగా తిన్నావు సక్సెస్. ఎన్నున్న పేర్లు పెడుతున్నావు ఫెయిల్యూర్. ఎవరు నిర్ణయిస్తున్నాడు ఇదని? సో మన లైఫ్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనమే క్రియేట్ చేసుకుని మనం దాన్ని శిరస వహించాలి. ప్రపంచంలో మనం చుట్టుపక్కల వ్యక్తులను సాటిస్ఫై చేయలేము అని మాట చెప్పి సాటిస్ఫై చేసేయి. అంటే ప్రతి పనిని తృప్తిగా చేయాలి, కానీ సపరేట్ తృప్తి అనేది ఉండదు. సపరేట్ తృప్తి ఎక్కడుంది? ఇంకా జీవితమే తృప్తి. మరణించేటప్పుడు తృప్తి అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి. చచ్చిపోయేటప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ తృప్తి ఎట్లా ఉంటుంది చెప్పు? నాలుగే పని చేస్తలేదు, టచ్ పని చేస్తలేదు, కళ్ళు దొబ్బినాయి, చెవులు దొబ్బినాయి, తృప్తి ఎక్కడుంది? అందుకని ఉన్న దాంతో వాడు ఏది చూసినా తృప్తి కలగాలంటే వాడు మైండ్ ఫ్రెష్గా ఉండి తీరాలి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఉన్నది ఆ క్షణానికి కొత్తది. అది నేను బుచ్చారిలో చూసిన కదా, అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్. నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు అతనిలో దీనత్వం కనబడలేదా? అంటే బెడ్ మీద విరాల్సి వచ్చేట పడి ఉండేవాడు, కానీ కళ్ళలో ఎంత గొప్ప కాంతం. నేను ఆయన అడిగాను, సార్ ఏం చేస్తున్నారు రోజంతా? ఎవరన్నా అడుగుతారా? ఆయన కాబట్టి అడిగాను. మామూలు ఏదో టాబ్లెట్లు వేసుకున్నారా? ఇవన్నీ అడగాలి కదా. సార్ ఆరోగ్యం ఎట్లా ఉంది? అసలు ఎప్పుడు ఆయన ఆరోగ్యం ఎట్లుందని అడగలే. సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నాడు. శరీరంలో 2 భాగాలు పనిచేయట్లేదంట. మనకు కూడా అప్పుడప్పుడు సర్ది అవుతుంది అట్లా. సో ఏం చేస్తున్నారు సార్ అంటే ఆయన చెప్పిన జవాబు, నేను ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఇంటి గోడలను చూసాను, పైకప్పు చూడలేదే అని చెప్పిన జవాబు అది. పైకప్పు చూస్తున్నాను, ఎంత బాగుంది తెలుసా పైకప్పు ఏముంటుందయ్యా? ఇప్పుడు నేను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో 100 మంది కానీ ఒకసారి పైకప్పు చూడు, ఏముంది పైకప్పులా? ఆయన కొత్తగా చూస్తున్నాడు, ఎంత బాగుంది పైకప్పు, చాలా బాగుంటుంది. ఆయన పర్సెప్షన్. చనిపోయేటప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తుంటే ఆ మూల నుంచి ఈ మూల చూస్తారంట పైకప్పు అట్లా. మళ్ళీ అయిపోయిన తర్వాత తలకి ఎట్లా సరే ఈ రోజు అయిపోయింది, పైకప్పు అంతా చూశాడు. మరి రేపు
అదే పైకప్పు మళ్ళీ చూస్తున్నాడు అంటే ఫ్రెష్గా అత్తేసేసాడు మిమ్మల్ని. జిడ్డు కృష్ణమూర్తి బుచ్చారెడ్డి గారు చెప్పింది మండేనుగా ఏదో ఒక పైకప్పు గురించి ఉంది. కృష్ణమూర్తిస్ నోట్బుక్లో దాదాపు 500 రోజుల పైచిలకు రాసిన ఒక నోట్బుక్ ఉంది. కృష్ణమూర్తిస్ నోట్బుక్ అని దాని పేరు. దాంట్లో ఆయన ఇదే విషయం చెప్తాడు. రాసిందే రాస్తాడు. నేను కూడా బుక్ రాస్తాను. అది వెరీ అబ్స్ట్రాక్ట్. చూసే వాళ్ళకి అనిపిస్తుంది తప్పు ప్రింట్ అయిందా, ముందు పేరు ఉన్నది ఇందులో ఉంది కాదు. నిన్న ఫ్లవర్ని చూశాడు, అది రాశాడు కదా, ఈ రోజు ఫ్లవర్ని చూసి మళ్ళీ అదే రాశాడు. మామూలుగా ఏదైనా రాశాడు, ఎప్పుడు కొత్తగా చూస్తున్నాడు. ఈ ప్రకృతి నిత్య నూతనంగా ఉంది. నిన్న చూసిన చెట్టు ఇప్పుడు లేదు. నువ్వు చెప్పినావు కదా పప్ప, నిన్న చూసిన నువ్వే ఈ రోజు నువ్వులా. అందుకని ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తా, డోంట్ బి షాక్డ్. ఎవరన్నా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే జవాబు ఇవ్వకండి. చచ్చిపోయినవే ఓల్డ్ అయితే. హౌ న్యూ ఆర్ యూ అన్నాడు. నువ్వు అడుగు, చెప్తా జవాబు. హౌ న్యూ ఆర్ యూ, ఏ మూమెంట్ న్యూ, ఇది నా జవాబు. అంటే ఈ క్షణంలో నేను నిత్య నూతనంగా నవయవనంతో ఉన్నా, గతంతో సంబంధం లేదు. సో అందుకని తృప్తి కోసం వెంపర్లాడడం అనేది టైం వేస్ట్. తృప్తిగా జీవించవచ్చు ఎప్పుడు, నువ్వు ఎటువైపు చూసినా కొత్తగా చూడగలగాలి. పాత గోడని 1000 ఏళ్ళు చూడు, అది కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ నీ మైండ్లో పాత గోడకు సంబంధించిన మెమరీ లేదు, పాత గోడకు సంబంధించిన ధారణ లేదు, పాత గోడకు సంబంధించిన ఒపీనియన్ లేదు, ఆ పాత గోడకు సంబంధించిన ఛాయిస్ లేదు. ప్రస్తుతం ఇదే. ఒక్కసారి నేను చిన్న ప్రశ్న అడుగుతా. మన దేవాలయాల్లో గొప్ప కాన్సెప్ట్ ఉంది, ఇది చాలామంది చర్చించరు, తెలియదేమో. ఇప్పుడు నేను చెప్తే మీకు స్ట్రైక్ అవుతుందేమో. ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామి గర్భగుడిలో ఎవరి విగ్రహం ఉంటుంది? తిరుపతి వెంకన్న స్వామి. కొన్ని వేల ఏళ్ళుగా అవే గోడలు, అదే విగ్రహం, అదే. అంటే అతను అలాగే ఉన్నాడు, గోడలు అలాగే ఉన్నాడు. ఎంత బాగుంది. అది అట్లా వెంకన్న స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గోడలు ఏంటంటే అది మారచ్చిన అవసరం లేదు, బాగుంది. అది నిత్య నూతనం అంటే మారుస్తూ పోవడం కాదు. నువ్వు ఎప్పుడు ఫ్రెష్గా ఉండటమే జీవితాన్ని కొత్త ద్వారం ఓపెన్ చేస్తుంది. ఆధ్యాత్మికత అంటే నిరంతరము నువ్వు నిత్య నూతనంగా మారుతున్నావు. మనకి ఒక ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అవుతుంది సెంటర్ నుంచి, నువ్వు మళ్ళీ దాన్ని ఇట్లా రిపీటెడ్ ఊహించుకు, ఇట్లా ఓపెన్ అయ్యి మళ్ళీ లోపలి నుంచి వస్తా ఉంది. ఇట్లా మనకి వాటర్ పూల్ ఉంటుంది కదా, గుండంలో నీళ్ళు ఇట్లా వస్తా ఉంటాయి, బుడగలు వస్తూనే ఉంటాయి. అట్లా నిరంతరం ఫ్రెష్గా అవుతా ఉండాలి మైండ్. ఇది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఇది ఎవరికి అర్థమైందో వాడు ధన్యుడు. లేకపోతే మిజరీ ఉంటుంది, ఏదో బాధ పట్టుకుంటుంది, ఎక్కడో చోట మైండ్ ఆగిపోతుంది, ఏదో విషయానికి దమాక్ ఖరాబ్ అవుతుంది, ఏదో విషయానికి చచ్చిపోదాం అనిపిస్తుంది, ఏదో విషయానికి సమ్ముదాం అనిపిస్తుంది, ఏదో విషయానికి వేస్ట్ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు అనిపిస్తుంది? ఇట్లా ఉబ్బికి వచ్చేది 17-18 సంవత్సరాలు ఆగిపోయింది గతం. అంతే. మెల్లగా మూలకున్నవి మురిగిపోతున్నవి, సంచరించేవి శక్తితో ఉన్నవి, సంచారమే ఎంతో బాగుంది. అదే పాత కంచం. నేను ఎప్పుడు నిరాశగా ఎందుకు పడదంటే, అసలు మన దగ్గరికి భోజనం రావడమే గొప్ప విషయం, మళ్ళీ దాంట్లో పేర్లు పెట్టడం కూడా. ఉన్నదాన్నే నేను రోజు ఉల్లిపాయ తింటా, ఎంత కొత్తగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్ గా. చూడు బాబా, దానికోసం నేను మామూలుగా ఉల్లిపాయను మెకానికల్ తిన. నేను దానికి లేస్తా. ఇప్పుడే ఫస్ట్ టైం ఉల్లిపాయ తింటున్న పిల్లవాడు ఎట్లా లేస్తాడో అట్లా వెళ్తాను. నిమ్మకాయ అట్లా కొనుక్కొచ్చుకుంటాను. నేను భోజనం చేస్తున్న నిమ్మకాయ చెట్టు ఉందంటే పోయి నిజానికి రేపు తిన్నాం మేము అదే నిమ్మకాయ, అట్లా కాదు. ఏమో రేపు ఉండమో తెలియదు. నువ్వు చేసే ప్రతి మేలు చివరి మేలేనేమో. ఏంటి బాబా, మనిషి చేసే ప్రతి మేలు చివరి మేలేనేమో తెలియదు. అందుకని ఆ మేలు మంచిగా చెయ్యి, తృప్తిగా. ఎప్పుడు తృప్తిగా చేసినావు అనుకో, చివరి మేలు తృప్తిగా ఉన్నట్టే లెక్క. అవును, కరెక్ట్. సరే మరి.